సో అప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ మై సీనియర్స్ వర్ దేర్, Hmm. దే వర్ ప్రిపేరింగ్, ఐ సా దెమ్. బట్ ఆ సిలబస్ చూస్తే అసలు ఐ ఫెల్ట్ ఈ మ్యాథ్స్ సైన్స్ చదివిన వాళ్ళు అసలు ఈ జాగ్రఫీ సోషియాలజీ ఇవన్నీ హౌ దే కెన్ హ్యాండిల్. ఐ సెడ్ ఈ నా వల్ల కాదు ఇది. సో ఐ లెఫ్ట్ ఇట్. అండ్ నా ప్రొఫైల్ బాగా ఉన్న వల్ల ఐ గాట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఆల్ ద కన్సల్టింగ్ ఫర్మ్స్, బ్యాంకింగ్ ఫర్మ్స్ అండ్ ఆల్ టాప్ కంపెనీస్. సో ఐ ఎండెడ్ అప్ ఇన్ అ మల్టీనేషనల్ కంపెనీ కాల్డ్ Schlumberger. సో అప్పుడు వెరీ గుడ్ శాలరీ అండ్ Schlumbergerలో వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి. సో 2 years నేను అక్కడ పనిచేశాను. సో దేర్ ఆల్సో ఐ వర్క్డ్ ఇన్ కాకినాడ. సో అప్పుడు ఫస్ట్ టైం నేను తెలుగు స్టేట్లో పనిచేశాను. ఓకే. సో ఇక్కడ కాకినాడలో షిప్ మీద సేల్ చేసుకొని అక్కడ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ మీద మేము దిగేది. అండ్ దెన్ అక్కడ వీ యూస్ టు డూ వర్క్. సో ఆయిల్ ఫీల్డ్లో మీ హోదాకి, మీ చదువుకి, మీ పనికి సంబంధం ఉండదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో అక్కడ సముద్రం మధ్యలో ప్లాట్ఫామ్ మీద సిగ్నల్ ఉండదు, ఏముండదు. సో 40 days యూ హ్యావ్ టు స్టే దేర్ అండ్ గెట్ ద జాబ్ డన్. సో మీతో ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు, డిప్లొమా చేసేవాళ్ళు. మీరు ఐఐటిఎన్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు వేర్ ద సేఫ్టీ హార్నెస్, క్లైంబ్ అప్, tighten the nut bolts, fill diesel in the tank and run the engine, get the job done. Yes. So that taught me a lot. Ante hard work value emundo, I have seen my father of course, but that inka nalo adi means fill aindi. Yes, you have to respect hard work ani. Yes sir. సో అప్పుడు యాక్చువల్లీ అనిపించింది నెలకి చాలా శాలరీ వస్తుంది, బట్ దెర్ ఇస్ నో గ్రోత్ ఆర్ ఎనీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. అంటే మీన్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ ఓన్ ఫర్ గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ. సో అప్పుడు మన మైండ్లో అదంతా వస్తుంది, రైట్? వన్స్ యూ రీచ్ దట్ స్టేజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్? సో దెన్ ఐ ఫెల్ట్ చలో చూద్దాం, మేబీ ఐ నీడ్ టు అగైన్ రీవిజిట్ మై చాయిసెస్. కానీ ఆ మధ్యలో కాకినాడ తర్వాత సూరత్లో కూడా పనిచేశాను, అదే ఇదే సేమ్ కంపెనీలో. సో అప్పుడైతే హెలికాప్టర్లో పోయాం వాళ్ళు మేము. సో చాలామందికి హెలికాప్టర్ అంటే ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఆయిల్ ఫీల్డ్లో రోజుకి జనాలు హెలికాప్టర్లో పోతారు. సో దేర్ ఆల్సో ఆఫ్టర్ దాట్ అదే సేమ్ కంపెనీ ఇట్ గేవ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఈజిప్ట్ ఆల్సో. ఓకే. అంటే ఈజిప్ట్లో కాయిరో దగ్గర ఒక వెస్ట్ డెజర్ట్ అని ఒక లొకేషన్ ఉంది. సో అక్కడ నేను ఒక 40 days పనిచేశాను. తర్వాత ఒమాన్లో అండ్ దెన్ ట్రైనింగ్ 2 జరిగినాయి, ఒకటి అబుదాబి అండ్ యుఎస్లో, ఒక్లహోమాలో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్ దిస్ బేసికలీ ఏదైనా ప్రపంచం తిరగాలి, చూడాలి, అవంతా అయిపోయింది నాకు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ హ్యావ్ సీన్ వాట్ మనీ క్యాన్ బై, వాట్ ఎంజాయ్మెంట్ ఈస్ దేర్, ఫారెన్ విజిట్, అదంతా తృప్తి అయిపోయింది. సో దెన్ ఐ సెడ్ ఓకే, నౌ ఇస్ ద టైమ్ టు do something for the country. So I said okay, idi I went to my manager and I said I'm resigning. So he was like, are enti idi nu anta training cheyinchukunna tarvata you are jumping. But he was a very nice person. So I resigned, took my savings and came to Delhi. So Delhi lo oka hostel room teeskoni I started preparation. So appudu naku shock padindi, like it's not that easy. రైట్? సో మీరు ఐఐటిఎన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఎగ్జామ్. సో ఫస్ట్ టైం అయితే నేను మెయిన్స్ వరకు రీచ్ అయ్యాను, బట్ ఐ డి నాట్ గెట్ ఎన్ ఇంటర్వ్యూ కాల్. అండ్ అప్పుడు కంప్లీట్లీ నాది మీన్స్ హ్యూమిలిటీ ఇంకా వచ్చేసింది. సో అక్కడ ఫస్ట్ ఐ స్టేడ్ ఇన్ అ రూమ్, దెన్ ఐ వెంట్ ఇన్ టు అ షేరింగ్ రూమ్ విత్ అనదర్ ఫ్రెండ్, దెన్ ఒక హాస్టల్లో వెళ్ళాను. సో ఈ రూమ్ సైజ్ ఏదైతే ఉందో దాంట్లో మేము 3 ఉండేది అప్పుడు. యూ క్యాన్ బి ఐఐటిఎన్ ఆర్ ఎగ్జామ్ డజంట్ కేర్. సో వీ యూస్ టు హ్యావ్ లైక్ 3 people యూస్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ అండ్ చుట్టూ మొత్తం బుక్స్ ఉండేది. సో బట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆల్ దాట్ వెన్ యూ రీడ్ దోస్ స్టోరీస్, ఇట్ ఫిల్స్ యూ విత్ లాట్ ఆఫ్ patriotism and it fills you with lot of public service orientation. సో అప్పుడు కూడా అదే ఆ పిచ్చి పట్టింది కదా, లైక్ సర్ఫరోషికి తమన్నా అభమారి దిల్ మే. సో వాట్ వీ రీడ్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్, అది ఓన్లీ ఉపన్యాసాల కోసం లేదు. అది దట్ వి క్యారీ, ఇఫ్ యూ క్యారీ దట్ every single day in your heart, you will have complete clarity మీరు ఏం చేయాలనుకుంటున్నారు. సో by God's grace, I won't say, there is a lot of luck also in civil services. So I wrote engineering service exam also. First time దెబ్బ పడితే అసలు ఏం ఉద్యోగమే లేదు చేతుల్లో. సో నేను ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాశాను, ఫారెస్ట్ సర్వీస్ రాశాను, ఇది సివిల్ సర్వీస్ కూడా రాశాను. సో దెన్ ఫారెస్ట్ అప్పుడు క్లియర్ కాలేదు, కానీ ఇంజనీరింగ్ సర్వీస్ క్లియర్ అయిపోయాను. సో ఒక సేఫ్టీ నెట్ లాగా తయారైంది. ఓకే ఫైన్. అండ్ దెన్ ఫార్చునేట్లీ ఐ క్లియర్డ్ సివిల్స్ ఆల్సో.
and then I came into service. సరే So that is the life curve. So I believe that you know, if anyone who wishes to become an IAS officer, first I feel that they should become extremely patriotic first. If they don't have that purpose, I don't know what they are coming into service to achieve. Secondly is that there are always second chances, right? Yes, sir. Nadi Mumbai nunchi Mysore, Trichy నుంచి ఐఐటి ఢిల్లీ, తర్వాత జాబ్స్ మారడం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. సో మై లైఫ్ ఈజ్ లైక్ అ స్టోరీ ఆఫ్ సెకండ్ ఆపర్చునిటీస్. వెరీ వండర్ఫుల్ జర్నీ సార్ ఇది. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్గా మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళి అక్కడి నుంచి యూ హ్యావ్ టర్న్ అవుట్ ఇంటూ మల్టిపుల్ ఫేసెస్ ఆఫ్ జర్నీ అనుకోవచ్చు దీన్ని. ట్రూ. లైక్ స్టడీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇమీడియట్గా ఎంఎన్సీస్లో వర్క్ చేయడము, మళ్ళీ ఎంఎన్సీస్లో కూడా అన్ని యాంగిల్స్లో వర్క్ చూసేసి అక్కడి నుంచి యూ హ్యావ్ కమ్ అగైన్ మళ్ళీ టు సివిల్ సర్వీసెస్ లాగా చేసేసి నౌ యు ఆర్ క్రియేటింగ్ మిరాకిల్స్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ లైవ్గా, అంటే లైవ్గా మేము చూస్తున్న దానికి. సో ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా సార్. సో మీరు ఫస్ట్ ఐఏఎస్ క్లియర్ చేయగానే అండ్ యూ హ్యావ్ గాట్ పోస్టింగ్. సో పోస్టింగ్ రాగానే ఫస్ట్ టైం వచ్చినప్పుడు హౌ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్? కరెక్ట్. సో ఎసెన్షియలీ ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ మై లైఫ్ ఐఎమ్ ఎన్ అవుట్ సైడర్ ఇన్ ద సర్వీస్. ఎస్ సార్. అంటే నేను రిజైన్ చేసి సర్వీస్ ప్రిపరేషన్ అవ్వాలంటే అప్పుడు నా పేరెంట్స్ కూడా దేవర్ లైక్, నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యని చెప్తే నువ్వు చేయలేదు, మంచి జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకునే టైంలో నువ్వు రిజైన్ చేసి ఇది చేస్తున్నావు అట్లా అన్నారు. సో బట్ దెన్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఈవెన్ ఫ్రెండ్ హూ వాజ్ అ సర్వీస్, అంటే సర్వీస్లో ఉన్నవాళ్ళు. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ బ్లాంక్ స్లేట్ లాగా నేను సర్వీస్లో వచ్చాను అప్పుడు. సో అఫ్ కోర్స్ సర్వీస్లో సెలెక్షన్ అవ్వగానే చాలామంది శాలువాలు కప్తారు, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ దెన్ అది యూ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్ ఎట్లా అది మీన్స్ గాలి ఎక్కుతుంది మైండ్కి. సో ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ వీ హవ్ కమ్ హియర్ ఫార్. సో అవంతా జస్ట్ ఐ యూస్ టు ఇవేడ్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్. సో అండ్ దెన్ ఐ కేమ్ టు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫర్ ట్రైనింగ్. సో ఇట్స్ అన్ అమేజింగ్ డిస్ట్రిక్ట్. అంటే అక్కడ మీరు ఒకవైపు పటాన్చెరు విచ్ ఇస్ లైక్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు హైదరాబాద్ కమర్షియల్ ఇండస్ట్రియల్, అండ్ ఇంకొక వైపు కంటి కల్లేరు మీన్స్ వెరీ రిమోట్ ఏరియా టచింగ్ కర్ణాటక. సో ఐ గాట్ టు సీ బోత్ సైడ్స్. తర్వాత మై ట్రైనింగ్ కలెక్టర్ ఐ మీన్ మాణిక్ రాజ్ కన్నన్ సార్ ఉన్నారు. హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. సో ఐ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ imbibed now. So I've learned from him the techniques of administration, how to analyze things and how to cut across layers of confusion to get clarity. So అక్కడ ఆ జిల్లాలో నాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. సో of course there I started learning. So it was like a fresh learning. పొలిటీషియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ పర్పస్, పబ్లిక్ డిమాండ్స్ లేదా నీడ్స్ వాళ్ళు ఎట్లా మనకి తీసుకొచ్చి కోఆర్డినేట్ చేస్తారు, అదేవిధంగా ఆఫీసర్స్ అండ్ ఇంకా డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ లెర్న్డ్ ఇన్ ద 1 year ట్రైనింగ్ దట్ ఐ డిడ్ ఇన్ సంగారెడ్డి. సార్ అదొక ఫేజ్ సార్. మళ్ళీ మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అంటే నేను లైవ్గా నేను చూసింది నేను చెప్తున్నాను. మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే యూజువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోనే చాలా పనులు ఉంటాయి. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వర్క్స్, అసలు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. కాకపోతే మీరు ఆ వర్క్స్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి లైక్ నేను లైవ్గా విట్నెస్ చూసింది ఏంటంటే మీరు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వర్ లైక్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నాట్ లైక్ ఏమైనా ఆఫీసర్ లాగా కానీ ఇట్లా ట్రీట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ మీరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యు ఆర్ మెమరైజింగ్ వాళ్ళ నేమ్తో సహా పిలుస్తున్నారు. అంటే మీరు ఆ అటాచ్మెంట్ ఎట్లా బిల్డ్ చేసుకున్నారు సార్? బికాజ్ ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు ట్రైబల్ బెల్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అట్లాంటి ఏరియాస్లోకి లైక్ అది ఎక్స్ట్రీమ్లీ వచ్చేసి మావోయిస్ట్ల ఏరియా లాగా ఉంటుండే అప్పట్లో. వాళ్ళు ఒక ఆఫీసర్స్ని చూస్తేనే చాలా భయపడుతుండే. కాకపోతే మీరు ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎట్లా చేసుకోగలిగారు అక్కడ? కరెక్ట్. సో అంటే దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. వన్ ఇస్ దట్ ఆ ప్రేమ అదంతా మీకు మీన్స్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దొరుకుతుంది. సో ఇఫ్ యూ ఐ వర్క్డ్ ఇన్ అదర్ లొకేషన్స్ ఆల్సో. అంటే నేను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, కామారెడ్డి కలెక్టర్గా పనిచేశాను. సో దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే మీ దగ్గర జనాలు ఓన్లీ పని కోసం వస్తారు అండ్ దట్స్ ఇట్. దెన్ అది అయిపోయిందంటే దే విల్ నాట్ ఈవెన్ లుక్ బ్యాక్ అండ్ మనకి అవసరం కూడా లేదు.
బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ట్రైబల్ ఏరియాస్ మీన్స్ అక్కడ ఫస్ట్ థింగ్ ఐ విల్ సే దట్ అది వాళ్ళు అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసారంటే వాళ్ళ గొప్పతనం అది. మనది అంటే కాదు. మనం కూడా ఫస్ట్ So, వాళ్ళకి అలా దగ్గర అయినప్పుడే కదా సార్ వాళ్ళు చూసి, ఎందుకంటే అది- యూజువల్లీ ఆఫీసర్స్ ని జనాలు చూడగానే చాలా దూరంగా ఉంటారు. కరెక్ట్ లైక్ ఇప్పుడు ఇంకా ఇక్కడ అర్బనైజ్డ్ కల్చర్లో ఉంటే అట్లీస్ట్ కొంచెం ఆఫీసర్ని చూస్తే కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడడానికి వస్తారు, అట్లీస్ట్ అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్ కానీ అదే ట్రైబల్ కల్చర్లో చూసినట్టయితే వాళ్ళకి ఒక కలెక్టర్ని చూడాలి అంటేనే ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ లాగా కూడా ఉంటుంది. అసలు కలెక్టర్ అనే వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా అర్థం కాదు, చాలా దూరం ఉంటారు. కానీ అక్కడ మిమ్మల్ని చూసే వరకు కరెక్ట్ దే ఆర్ ట్రీటింగ్ లైక్ దేర్ ఓన్ సన్ లాగా చూడండి. పెద్దవాళ్ళు అయితేనేమో, చిన్న వాళ్ళు చూసినేమో ఒక అన్నయ్య లాగా చూసారు. అండ్ ఈవెన్ మీరు కూడా అక్కడ వాళ్ళతో అలానే ఉన్నారు. కరెక్ట్. సో That is దీంట్లో అదే, సో దెర్ ఆర్ 2 parts. వన్ ఇస్ దట్ వాళ్ళ నేచర్ కూడా చాలా బాగుంది. బికాజ్ మనం చాలాసారి వెళ్తాం ఒక చోట్లో. సో ఏమవుతుందంటే కొంతమంది జమ అయ్యి మంచిగా మాట్లాడతారు, కొంతమంది వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, ఇంకా కొంతమంది కాగితాలు ఇచ్చేస్తారు, రైట్? సో అఫ్ కోర్స్ అందరికీ వింటాము, కానీ ఏమవుతుందంటే ఆ ఆత్మీయత రాదు. సో బట్ హియర్ వాట్ వీ సీ ఈజ్ దట్ ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మన మైండ్లో ఏముంది, వాళ్ళ మంచి కోసం మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు వింటారు. అండ్ దెన్ వాళ్ళకి అర్థమైనాక దెన్ దే విల్ కమ్ కంప్లీట్లీ ఇన్ టోటల్ ట్రస్ట్ చేసేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ అక్కడ ఒక లెగసీ ఉంది. ఆ ప్రాంతంలో పనిచేసిన చాలామంది అధికారులు అంత కష్టపడి ఆ లెగసీ బిల్డ్ చేశారు. అందుకే ఐఏఎస్ అధికారులకి అంత మర్యాద గౌరవం ఉంది ఆ ప్రాంతంలో. అంటే ఇట్ స్టార్ట్స్ మచ్ ఎర్లియర్. అంటే అక్కడ గిరిధర్ సార్ పనిచేశారు, ఈ వెంట్ ఆన్ టు బికమ్ డిఫెన్స్ సెక్రటరీ. ఖమ్మం కలెక్టర్గా పనిచేశారు ఆయన. తర్వాత మనకి పిఓఐటీడీఏగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసేసారు. సో ఆ లెగసీ అక్కడ బిల్డ్ అయింది. సో ఆ బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఆ అధికారులు అంతా ఫీల్డ్ వెళ్ళి పనిచేసిస్తే మనం అది దూరం ఉండడం అంటే అది అన్యాయం చేసినట్టు అవుతుంది జిల్లాకి, మన హోదాకి. సో అండ్ నాకు ఒకటే అర్థమైంది, ట్రైబల్ ఏరియాలో మీరు ఏదైనా సాధించాలంటే మీరు ఫండ్స్ లేదా ఇంకా మీన్స్ డిసిషన్స్ కంటే ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఐ రియలైజ్ దట్ వన్ థింగ్. సో ఐ యూస్ టు మేక్ మల్టిపుల్ విజిట్స్. అండ్ అది అక్కడ పోయి ఏదో 15 నిమిషాలు అట్లా ఉండి రావడం కాదు. ఐ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ థింకింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే అంటే ట్రైబల్ కమ్యూనిటీ కూడా సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు మీకు. సో దెన్ ఒక 1 hour తర్వాత వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఈయన ఏమనుకుంటున్నారు తెలిసినాక దెన్ దే విల్ ఓపెన్ అప్. సో కొన్ని గ్రామాలు అట్లా దే ఆర్ వెరీ అటాచ్డ్ టు మీ నౌ. లైక్ ఈవెన్ నౌ ఆల్సో ఐ ఫీల్ దట్ నేను ఇంకా చాలా చేయాల్సి ఉండేది. అది చలో విల్ సీ. బొజ్జుగుప్ప ప్రాంతాల్లో అంటే మీరు ప్రతి మండల్లో ఐ కెన్ టెల్ యూ ఎనీ లాట్ ఆఫ్ గుడ్ విలేజెస్ ఆర్ దేర్. సో మీన్స్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ గో టు చెర్లా సైడ్, సో చెర్లాలో చివరి గ్రామం మనకి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర పూసుగుప్ప ఉంది. సో ఆ పూసుగుప్ప తాలిపేరు నది అక్కడ నుంచి పోతుంది. అక్కడ ఒక అతిపెద్ద బ్రిడ్జ్ మేము సెంట్రల్ ఫండ్స్తో కట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ దాంతో ఛత్తీస్గఢ్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. సో అక్కడ ఉండేదే ఒక 100-200 జనాలు, కానీ ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీతో హ్యూజ్ రిఫార్మ్ విల్ కమ్ ఇన్ దర్ లైఫ్. సిమిలర్లీ అక్కడ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తుంది. సో యూ వోంట్ బిలీవ్, ఒక సిఐ చెర్లాలో అతిపెద్ద స్టేడియం కట్టుకున్నారు. అది మీన్స్ ఇట్ వాస్ గవర్నమెంట్ ఫండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, దానికి స్టేట్ కూడా పర్సూ చేసింది. స్టేట్ గవర్నమెంట్ది పర్సుయేషన్తో అది అక్కడ చెర్లాలో అతిపెద్ద స్టేడియం ఉంది అక్కడ. సో ఆ సిఐ ఒక పర్సుయేషన్ అంటే అది మీన్స్ ఆయన కాంట్రాక్టర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం కష్టపడేది కట్టించారు. సో అట్లాంటివి కూడా మిరాకిల్స్ అక్కడ ఉన్నాయి. సిమిలర్లీ బొజ్జిగుప్ప అంటే నా ఫేవరెట్ విలేజ్ ఉంది అక్కడ. సో మీన్స్ ఒక ట్రైబల్ ఏరియా ఎట్లా ఉంటుంది అండ్ వాళ్ళ ఫుడ్ ప్రిపరేషన్, ఆ ఉండే పద్ధతి అక్కడ మీకు కనపడుతుంది. సో ఇట్స్ వెరీ నియర్ టు భద్రాచలం. సో భద్రాచలం నుంచి ఎవరైనా రియల్ ట్రైబల్ లైఫ్ ఏదైనా చూడాలంటే ఒక 20 kilometers దే మస్ట్ గో దేర్. అదేవిధంగా అక్కడ చంద్రగొండ మండల్లో ఒక కనగిరి గుట్ట ఉంది. సో ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఆల్ ద మినిస్టర్స్ దే ఆర్ సపోర్టింగ్ ఇట్ ఇన్ అన్ అమేజింగ్ వే. సో పులిగొండాల ఒకవైపు పులిగొండాల వస్తుంది, ఇంకొక వైపు మన ఈ చంద్రగొండది ఊరుంది, బెండల్పాడు ఊరుంది. సో ఈ 2 గ్రామాల మధ్యలో ఆ కనగిరి గుట్ట, దాట్ ఈస్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్.
సో మీన్స్ మెనీ పీపుల్ ఐ సీ దట్ వాళ్ళు మోతుగూడెం గుడిసే మారేడుమిల్లి పోతారు. మై రిక్వెస్ట్ ఇస్ దట్ తెలంగాణలో కూడా చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. Sure. సో అది ఇంకా 3 గంటలు ప్రయాణం చేసే యూనో దే కెన్ టేక్ అ చాయిస్. దే కెన్ కమ్ టు బొజ్జిగుప్ప, దే కెన్ కమ్ టు కనక్గిరి, పులిగుండాల. అండ్ ఇంకొకటి సార్, భద్రాచలం రాముల వారి కోసం కూడా మీరు అక్కడ కొత్తగా హారతిది కూడా తీసుకొని వచ్చారు. Yes, yes. గంగా హారతి లాగా మనకి ఇక్కడ గోదావరి హారతి తీసుకొని వచ్చారు సార్. అసలు అది ఇక్కడ తీసుకొని రావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? లైక్ కనెక్టింగ్ చేయాలనేసి పీపుల్ని. రైట్. సో అఫ్ కోర్స్ భద్రాచలం టెంపుల్ టౌన్ చాలా స్పిరిచువల్ ఉంది సార్ సో అక్కడ మీరు వెళ్తే యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ సో గోదావరి నది కూడా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ లాజికల్. అసలు నాకు అదే క్వశ్చన్ వచ్చింది దట్ ఇది ముందు ఎందుకు జరగలేదు, రైట్? సో ఎందుకు జరగలేదు అంటే ఒక కోఆర్డినేషన్ సెట్ అవ్వాల్సి ఉండేది. బికాజ్ అక్కడ గోదావరి ఘాట్లో ఒక మీన్స్ పూజా అర్చకులది ఒక అసోసియేషన్ ఉంది. తర్వాత టెంపుల్ మీన్స్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ ఉంది. సో జస్ట్ దానికి కనెక్ట్ చేయడం ఒకటే మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. సో దాంతో అది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏం పెద్దగా ఖర్చు మేము ఏం పెట్టలేదు. ఓన్లీ టైమింగ్, తర్వాత ఎవరు ఏం చేయాలో ఆ బాధ్యత సమన్వయం చేసుకుంటే అది చాలా మంచిగా స్టార్ట్ అయింది. సో ఉద్దేశం ఏముందంటే ఇప్పుడు చాలామందికి మానసిక ఏదో ఒత్తిడులు ఉంటాయి. వీఆర్ ఆల్ యునో థింకింగ్ ఆల్వేస్ అబౌట్ అవర్ పెయిన్. సో ద స్టోరీ ఆఫ్ రామ ఇస్ దాట్ ఓన్లీ, రైట్? సో ఆయన అసలు అక్కడ అటవీలో ఉండి అంత ఇబ్బంది పడినా కూడా హీ హెల్ప్ పీపుల్. సో ఐ థింక్ దట్ నేను పెద్దగా స్పిరిచువల్ ఏం లేదు, బట్ దెన్ భద్రాచలం వెళ్ళినాక యునో యూ ఆటోమేటిక్లీ గెట్ దట్ స్టోరీ. యూ రియలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ రామ. అంటే he stayed there and he still helped people. So probably we are meant to do that. So wherever you be, how much ever pain you might be in, you can still be of help to other people, and that is the purpose of our life. అండ్ ఇంకొకటి సార్, మీ జర్నీ గురించి చూస్తున్న టైంలో మాకు అనిపించింది ఏంటంటే యూ ఆల్సో హ్యావ్ కేర్డ్ అబౌట్ లోకల్లో ఉన్న ఎన్జిఓస్తోనే ఎక్కువగా క్లోజ్గా అసోసియేట్ అయి వర్క్ చేయడము, అండ్ ఈక్వల్ వర్క్ షేర్ అనేది కూడా లైక్ గవర్నమెంట్ పాత్ర ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా చేస్తుంది, అండ్ ఆల్సో లోకల్లో ఉన్న ఎన్జిఓస్ని కూడా అన్నిటిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా వర్క్ తీసుకొని లైక్ వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారనేసి విన్నాను సార్. అది అసలు మీకు అంత టైం ఎలా ఉంటుంటే, అండ్ ఆల్సో ఈ ఎన్జిఓస్ని కూడా మనకు అక్కడ వర్క్ చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు సార్? రైట్. సో దీంట్లో ఓన్లీ 2 things I changed. One is that నేను టైం చూడలేదు. అంటే ఇఫ్ ఎనీ ఎన్జిఓ వాంట్స్ టు మీట్ మీ, దెన్ ఐ యూస్ టు గివ్ దెమ్ టైమ్ 8 o'clock in the morning, 10 o'clock in the night. బికాజ్ ఏమవుతుందంటే డే టైంలో 10 to 5 మీన్స్ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ కోర్లో నడుస్తూ ఉంటుంది. ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, పబ్లిక్ వచ్చేస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్తో, ఇంకా మన ప్రజాప్రతినిధులు కలుస్తూ ఉంటారు. సో దే వోంట్ గెట్ ద టైం. సో వాళ్ళకి ఎన్జిఓస్కి ఒకటే జాబ్ వస్తుంది, సార్ చాలా బిజీ ఉన్నారు తర్వాత రండి. ఆ తర్వాత ఎప్పుడో ఎవరు చెప్పరు. సో ఐ యూస్ టు కాల్ దెమ్ ఆన్ సాటర్డే, సండే. సో ఐ డి నాట్ బాదర్ అబౌట్ దాట్. సో అండ్ దాంతో ఏమైందంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. సెకండ్లీ వాళ్ళకి నేను స్పష్టత ఇచ్చాను. చాలాసారి ఎన్జిఓస్ ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కొన్ని యాక్టివిటీస్ కోసం వస్తారు, అండ్ మన జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు పనులు వాళ్ళు బిజీ ఉంటారు. సో మేము ఏం చేసామంటే కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేశాము. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ఎన్జిఓస్ వుడ్ బి దట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ పర్మిషన్స్ కోసం మీన్స్ ఇట్ షుడ్ come into picture. Otherwise they should go directly to community, make the plans, and then come to administration that మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, జస్ట్ మీ సపోర్ట్ అండ్ పర్మిషన్ ఉంటే చాలు. సో దాట్ హెల్ప్స్ రిలీవ్ ద బర్డన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో అండ్ చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ బేసికలీ నేను అక్కడ ఏం అనుభవించానంటే జస్ట్ కొన్ని సక్సెస్ స్టోరీస్తో అందరు ఎన్జిఓస్ జమ అయిపోయారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ క్లారిటీ. Right, so I'm very glad that those NGOs came. Yes sir. And also ఈ ఎన్జిఓస్ అన్నిటితో మీరు క్లోజ్గా వర్క్ చేస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని అనుకున్నారు, అండ్ మీరు అక్కడ ఉన్న టెన్యూర్లో అక్కడ మేజర్ ఇంపాక్ట్ ఒక ఎన్జిఓస్తో ఏదైనా చేశారంటే ఎట్లాంటి వర్క్ చేశారు సార్, పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ కాకుండా? సో వన్ ఓవర్ ఆర్చింగ్ బిగ్ ప్రాజెక్ట్ వాజ్ BRLF, అంటే భారత్ రూరల్ లైవ్లీహుడ్
ఫెడరేషన్ వాళ్ళది ఒక సంస్థ ఉంది. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ. దే ఆర్ అన్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. సో వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండింగ్తో అక్కడ వచ్చారు. సో 3 మండలాలు చెర్ల, దుమ్ముగూడెం అండ్ పినపాక, అక్కడ మొత్తం వాళ్ళు అన్ని రంగాల్లో లైవ్లీహుడ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దానికోసం దే హ్యాడ్ కమ్. సో వాళ్ళకి ఐటీడీఏతో కోఆర్డినేషన్ చేయించుకొని మేము చాలా లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టాము. సో దిస్ వాజ్ వన్ వెరీ బిగ్ థింగ్. కానీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ విల్ బీ రిలేటెడ్ టు హెల్త్. సో అక్కడ ఏం చూసామంటే డెలివరీస్ ఏదైతే జరుగుతాయో అవి ఫస్ట్ అక్కడ ఓన్లీ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఉంది. తర్వాత దే హ్యావ్ టు స్ట్రేట్ అవే గో టు ఖమ్మం ఆర్ వరంగల్. సో అది చాలా ఇంపాక్ట్ పడింది వాళ్ళు జీవితాల మీద. సో మేము అన్ని సిఎస్ఆర్ ఫండింగ్తో ఓన్లీ ఎక్విప్మెంట్ కొనేసుకుంటూ పోయాం. ఓకే. సో దాంతో ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అవుతున్నాయి. And it is not my achievement. I only coordinated. It is the achievement of those hospital doctors, right? Medical superintendents of Bhadradri Kottagudem. సో మేము ఏ ఎన్జిఓ లేదా ఏ సిఎస్ఆర్ ఫండింగ్ కంపెనీ వచ్చేస్తే మేము చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాము, ఈ హాస్పిటల్లో టిఫా మషిన్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ అనాలిసిస్ మషిన్ కావాలి, సో ఎక్స్రే మషిన్, హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మషిన్. సో అట్లాంటివి తీసుకొచ్చేస్తే ఇట్ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత కొన్ని ఎన్జిఓస్ లైక్ దెర్ ఇస్ ఐడు అని ఒక సంస్థ ఉంది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ట్రైబల్ పాపులేషన్. సో ఇంకా శ్రీమద్ రామచంద్ర స్వామి అని ఒక ఎన్జిఓ ఫ్రమ్ గుజరాత్, వాళ్ళు కూడా అక్కడ వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ ఆల్సో దే ఆర్ డూయింగ్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ ద విమెన్ అండ్ చిల్డ్రన్. సో మేమేం చెప్పామంటే పూర్తి పాపులేషన్ స్క్రీనింగ్ చేసి ఉపయోగం లేదు. మహిళలు ఇంట్లో జనరల్గా మన ఎంత కల్చరల్ చేంజ్ వచ్చినా కూడా ఇంట్లో అమ్మ అంటే చివరిలో భోజనం చేస్తుంది ఇప్పుడు కూడా. అవునవును. సో ఏమవుతుందంటే దే గెట్ ఎనీమియా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఫస్ట్ పిల్లలకి తినిపిస్తారు, భర్తకి తిండి పెడతారు, అండ్ లాస్ట్లో అమ్మ తల్లి తింటుంది. సో వీ సెడ్ దట్ లెట్ అస్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మదర్స్. అంటే అందరు విమెన్కి బ్లడ్ స్క్రీనింగ్ చేద్దాం, తర్వాత మన పిల్లలకి కూడా చేద్దాం. They are the future generation. So right now almost 70 to 80,000 స్క్రీనింగ్ పూర్తి అయింది అంటున్నారు. సో వాళ్ళు ఇంకా మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. సో ఐ థింక్ దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే.